ఈశాన్యం వైపు పెట్టగోడ ఒక్క అరడుగు లేపావంటే యజమాని ఠ. ఇలాంటి మాటలు అంటే భయం వేస్తుందా? ఇలాగే కాదు, మీ ఇంటి స్టేర్ కేస్ కింద ఒక బాత్రూమ్ ఉన్నా, లేదా మీ ఇల్లు ఒక వీధికి ఆపోజిట్ ఉన్నా, లేదా వేరే ఏ ఒక్క వాస్తు రూల్ మీ ఇంటికి అప్లై కాకున్నా చాలా భయం వేస్తుంది. కానీ వద్దు, ఎందుకో నేను చెప్తాను. ఒకటి గమనించారా, మన ఆంధ్ర తెలంగాణలో ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ అంటే చాలా క్రేజ్. అదే కర్ణాటకలో నార్త్ ఫేసింగ్ హౌసెస్ అంటే చాలా క్రేజ్. ఒక్క ఆంధ్ర తెలంగాణలోనే కాదు, కర్ణాటకలోనే కాదు, మొత్తం మన భారతదేశంలో ఏ ప్లేస్కి ఆ ప్లేస్ వాళ్ళకంటూ వాళ్ళ సపరేట్ వాస్తు రూల్స్ ఉంటాయి. రూల్స్ ఎందుకు డిఫరెంట్ ఉన్నాయి? అసలు ఈ వాస్తు అనే కాన్సెప్ట్ని డిజైన్ చేసిన పెద్దలు ఒక ఏరియా వాళ్ళు మంచిగా ఉండాలని, ఇంకో ఏరియా వాళ్ళు చెడిపోవాలని చెప్పేసి ఏం డిజైన్ చేయరు కదా. ఇంకా హెల్త్ అండ్ వెల్త్కి వాస్తుకి ఒక కనెక్షన్ అనేది ఉంటే ఎందుకు ఈ డిఫరెన్సెస్? వాస్తు అనేది ప్యూర్గా వెంటిలేషన్, ఎయిర్ ఫ్లో, హ్యూమిడిటీ, లాటిట్యూడ్, లాంగిట్యూడ్, ఆల్టిట్యూడ్ లాంటి వాటికి సంబంధించి అక్కడ ఉండే కండిషన్స్ వేరు కాబట్టి అక్కడ ఉండే రూల్స్ కూడా వేరుంటాయి. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒకప్పుడు ఇప్పుడులాగా ఫ్యాన్స్ కానీ లైట్స్ కానీ మన స్టవ్ మీద ఉండే చిమ్నీ కానీ ఇలాంటివి ఏమీ లేవు. కాబట్టి వేరే దారి లేక ఇంట్లోకి గాలి కానీ వెలుతురు కానీ రావాలంటే ఈ వాస్తు రూల్స్ అనేటివి 100% ఫాలో అవ్వాలి. చాలా సైన్స్ ఉన్న ఈ శాస్త్రానికి మనం మూఢనమ్మకాలు అంటగట్టి ఇన్సల్ట్ చేయకూడదు. మన లైఫ్ స్టైల్ బాగుంటే హెల్త్ బాగుంటుంది, మనం హార్డ్ వర్క్ చేస్తే డబ్బులు వస్తాయి. అంతేగాని మన ఇంట్లోని గోడ ఒక 2 అడుగులు పైకో ఒక 2 అడుగులు కిందికో ఉంటే కాదు.